వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం, దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల స్పీడ్ మరింత పెరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మరి కొత్త రూపాలు కూడా తీసుకుంటోంది. అన్ని విధాలుగా స్టీల్ ప్లాంట్ని బలహీనపరిచి దీని పీక నిలిపేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొంత గనులు ఎలాగా కేటాయించడం లేదు, అంత మొరపెట్టుకుంటున్నాను. దానికి తోడు తమకు అనుకూలంగా తమ చెప్పిన మాట వినేటువంటి సిఎండీలను కూడా నియమించి వాటి ద్వారా నాసిరకం ముడి సరుకు ద్వారా అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. దాంతో స్టీల్ ప్లాంటులో తయారైనటువంటి ఉక్కుకు ఉన్నటువంటి ప్రతిష్ఠ కూడా దిగజారిపోతుంది నాసిరకం స్టీల్ అమ్మడం వల్ల. ఈ రకంగా నష్టాలు మరింత పెరిగాయి. మరో పక్కనే ఏదో 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చేసేమని ఆర్భాటంగా ప్రకటిస్తున్నప్పటికీ కూడా వాస్తవంలో ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పెరగడం కానీ దాని లాభాలు రావడం కానీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. అది ప్రధానంగా కొద్ది రుణాలు తీర్చడం, ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు కట్టడానికి ఆ ప్యాకేజీలో షరతు కూడా విధించేది. ఇదంతా ఒక ఎత్తు. అందువల్ల గత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నది ఒక ఎత్తు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ స్పీడ్ని మరింత పెంచేటట్టుగా ఆయన వ్యవహారం ఉంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆ పని చేయకపోగా తిరిగి స్టీల్ ప్లాంట్ని బలహీనపరిచేటట్టుగా, అందులో పోరాడుతున్నటువంటి కార్మికుల్ని నిరుత్సాహపరిచేటట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు, అందులో నష్టాలు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఇది అంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటన. ఇప్పుడు వీరికి తోడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు కూడా తోడయ్యారు. గతంలో జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణకి ఆయన అనుకూలమని స్పష్టంగా చెప్పాడు. ఇటీవల చక్రవర్తి గారని ఒక ఆయన దీనికి మద్దతుగా మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయవలసిందే, దాంతో సరిపెట్టకుండా అసలు భారతదేశ అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు సర్వం అమ్మేయాలి, ఇవి గుదిబండలుగా తయారైనటువంటి కొత్త వాదన ఒకటి ఆయన తీసుకొచ్చాడు. ఈ వాదన తీసుకొస్తున్నప్పుడు ఆయన కొన్ని ఆర్గ్యుమెంట్లు పెట్టారు. ఏమిటి ఆర్గ్యుమెంట్ అంటే, భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండబట్టే అభివృద్ధిలో కొట్టుబడిపోయింది, చైనా అతివేగంగా అభివృద్ధితో దూసుకుపోతుందని ఆయన వాదన చెప్పాడు. వాస్తవం ఏమిటంటే, చైనా అభివృద్ధి సాధిస్తోందనేది వాస్తవం. అమెరికాతో పోటీగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది చైనా. అయితే అభివృద్ధి ఎలా సాధ్యమైందంటే ప్రధానమైనటువంటి అంశం. ఎలా సాధ్యమైంది? చైనాలో ఉత్పాదక రంగం మొత్తం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంటుంది. ప్రైవేట్ పరిశ్రమలు స్థాపించినప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క నియంత్రణలోనే ప్రైవేట్ పరిశ్రమలు కూడా నడవాలి. అది వారి యొక్క పారిశ్రామిక విధానం. అందువల్ల 2008లో అమెరికాతో సహా ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాల్లోనూ వస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభ ప్రభావం చైనా మీద పడకుండా చైనా తిరిగి ప్రతి సంవత్సరం కూడా ఆర్థికాభివృద్ధితో ముందుకు వెళ్తోంది అంటే ప్రధానమైనటువంటి కారణం అక్కడ ప్రభుత్వ రంగం బలంగా ఉండడం. ఇది వాస్తవం. దీన్ని చూడకుండా మేధావులని చెప్పుకునే వారు కూడా ఈ ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచేటువంటి చర్యలు చేపట్టటువంటి ఆ రకమైనటువంటి వాదనలు చేయడం ఏంటనేది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది. రెండోది, అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలు, ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, ఈ ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు కూడా ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడలేకపోతున్న సందర్భంలో భారతదేశం కొద్దిగానైనా నిలబడగలిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటనేది రెండో అంశం. ఏమిటి ప్రధానమైన కారణం? ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రభుత్వం పివి నరసింహారావు కాలం నుంచి ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయాలి అని ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్మిక వర్గం ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా నిలబరించి పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ రంగాన్ని ఇంకా బలంగా భారతదేశంలో అట్టేపెట్టడమే కారణం. ప్రభుత్వ రంగం బలంగా ఉండడం వల్లే
మన ఆర్థిక వ్యవస్థకు పట్టుబొమ్మలుగా ప్రభుత్వ రంగం ఉండడం వల్లే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకుని కొద్దిమేరకైనా నిలబడగలిగింది. ఇది వాస్తవం. దీని పక్కన పెట్టి ఇప్పుడు చక్రవర్తి గారు వాదన ఏంటంటే ప్రైవేట్ రంగం బాగా పటిష్టంగా అమలు బాగా పనిచేస్తుంది, ప్రభుత్వ రంగం బలహీనంగా ఉంది, అందువల్ల దీన్ని నష్టాలు వస్తున్నాయి, దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకంగా ఉంది, అందువల్ల దీన్ని నమ్మేయాలంటాడు. ఆ రకంగా అంటే ఏ రకంగా సమంజసం అని ప్రైవేట్ రంగం యొక్క పరిస్థితిని భారతదేశంలో చూస్తే ఏమిటి సమర్థవంతంగా పనిచేస్తుంది ప్రైవేట్ రంగం. తాజాగా ఇండిగో ఉదంతా మనం చూసాం. ఇండిగోలో ఫ్లైట్లు క్యాన్సిలేషన్లు లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డం అదంతా చూసాం. మరి ప్రైవేట్ రంగమే కదా ఏం సమర్థంగా పనిచేసింది. దీనికి భిన్నంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సమయంలో చాలా సమర్థవంతంగా ప్రయాణికులకు సేవలు అవన్నీ చేసింది. అందువల్ల ఇది వాస్తవం. అందువల్ల ప్రభుత్వ రంగం సమర్థత గురించి ఏ రకమైనటువంటి అనుమానం ఎవరికి ఉండనవసరం లేదు. రెండోది ప్రైవేట్ రంగం సమర్థత మీద భ్రమలు కూడా ఉండడానికి అవకాశం లేదు. ఇది ఉదంతం తెలియజేస్తుంది. మరో పక్కన ప్రభుత్వ రంగ పరిశ్రమలు సామాజిక న్యాయాన్ని కాపాడుతో పాటుగా గొప్ప దేశ అభివృద్ధిలో విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. గత సంవత్సరం ప్రభుత్వానికి 4 లక్షల కోట్ల రూపాయలు పైగా డివిడెండ్లు పన్నుల రూపంలో చెల్లించాయి. ఏ ప్రైవేట్ సంస్థ పన్నుల రూపంలో చెల్లించిందండి? అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వానికి చెల్లించడం కాదు, తిరిగి ప్రభుత్వం నుంచి రాయితీలు కొట్టేస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు పైగా అధికారికంగానే బ్యాంకు రుణాలు కార్పొరేట్ కంపెనీలు చెల్లించవలసిన వాటిని మాఫీ చేశారు. వాస్తవంగా 20 లక్షల కోట్ల రూపాయలు పైగా వాళ్ళు చెల్లించవలసి ఉంది. వీటన్నిటిని కూడా మాఫీ చేశారు. అలాగే కార్పొరేట్ పన్నుని భారీగా తగ్గించి వేశారు. అందువల్ల ప్రైవేట్ సంస్థలు ఏమో ప్రభుత్వానికి రాయితీలు పొందుతున్నాయి, ప్రభుత్వ రంగం మాత్రం ప్రభుత్వానికి పన్నుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నాయి. మరి ఎవరు మంచి బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు, ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి ఎవరు బాగా సహకరిస్తున్నట్లు అంటే నిస్సందేహంగా కార్పొరేట్ కంపెనీలు కాదు, ప్రభుత్వ రంగమే బాధ్యత వహిస్తుంది. మరి అలాంటి ప్రభుత్వ రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ దృష్టిలో పెట్టుకుని పటిష్టపరచవలసింది పోయి బలహీనపరచడం అనేది ఏ రకంగా సమంజసం? కేంద్ర ప్రభుత్వం ఒక విధానపరంగానే నిర్ణయం చేసింది, ప్రకటించింది. అది ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటిది? గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ ఇన్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. రెండోది ఏమిటి? ప్రభుత్వ రంగం పుట్టిందే చావడానికి అని చెప్పాడు ఆయన. అందులో వాటిని చంపేయడమే ఆయన విధానం. మరి ఆ విధానాన్ని దేశ ప్రయోజనాల రీత్యా చదువుకున్నవారు, మేధావులు అనుకునేవారు వీటిని అర్థం చేసుకుని ప్రజల్ని చైతన్యవంతమైపోయి తిరిగి ఆ ప్రభుత్వ విధానానికే మత్తాసు పలకడం అనేది ఏ రకంగా సమంజసం? ఇది ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి? అందువల్ల కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడడానికే సహకరిస్తుంది. అందువల్ల ప్రజలే చైతన్యంతో ఆలోచన చేయాలి. ఇలాంటి వాదనలు తిప్పికొట్టి ప్రభుత్వ రంగాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థ పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసేటువంటి చర్యలు చేపట్టాలి. ఆ రకంగా ప్రజలే ఐకమత్యంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారానే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసుకోవడం సాధ్యం. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.